ఆధారవింద శతకంలోని 74వ శ్లోకము ప్రతిపదార్థం చెప్పుకుందాం ముందర. పరస్మాత్ సర్వస్మాదపి చ పరయోర్ముక్తికరయోః నఖశ్రీభిః జ్యోత్స్నా కలితతులయోః తామ్రతనయోః నిలీయే కామాక్ష్యా నిగమనుతయోర్నాకినతయోః నిరస్తప్రోన్మీలన్నలినమదయోరేవ పదయోః. అన్నిటికన్నా పరమైనది ఏదై గొప్పది, ఆ గొప్ప సర్వస్మాదపి చ పరయోః అది చెప్తున్నారు ఇందులో. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ పరం ఏమిటి అనేది ఇందులో చెప్తున్నారు. సర్వస్మాత్ పరయోపి చ, అన్నిటికన్నా కూడా, సర్వస్మాత్ అంటే అన్నిటికన్నా, సమస్తములైన, పరస్మాత్ ఉత్తమ వస్తువుల కంటే. పరం అంటే ఏం చెప్పుకున్నాం? ఇహ దాన్ని పొందితే ఏది లేదో అది పరం, అది మనం చెప్పుకున్నాం. అటువంటి పరస్మాత్ ఉత్తమ వస్తువుల కంటే, అపిచ మిక్కిలి, ఇహ వాటిని మించి ఏమీ లేదు అన్నట్టు, పరయోహో పరములైన, మనకి మనం ఊహించుకునే ఎన్నో, ఇది పరం, ఇట్లాంటి ఒక పరావస్తువు, అలా ఎన్నో అనుకుంటూ ఉంటాం. ఈ పరాన్ని ప్రసాదించే వీటన్నిటికన్నా కూడా పరమైనది. అటువంటి పరములైన ముక్తికరయోహో, ఏది అన్నిటికన్నా పరం? ముక్తిని ప్రసాదించేది. ఆ ముక్తిని కలిగించు. నఖశ్రీవిహి గోళ్ళ కాంతుల చేత, అంటే రేడియన్స్, ఆ గోళ్ళ నుంచి వచ్చే ఆ రేడియన్స్. జ్యోత్స్నా కలితతులయోహో వెన్నెలతో ఏర్పడిన పోలిక కలిగిన, అంటే ఆ కాంతులు ఎలా ఉన్నాయి? గోడ నుంచి వస్తున్న కాంతులు తెల్లని చల్లని వెన్నెలని మించిన కాంతులు కలిగిన. తామ్ర తలయోహో, తలయోహం అంటే బాటం, అంటే తామ్రం, తామ్రం అంటే రాగి రంగు కదా, ఎరుపు. అటువంటి ఆ ఎరుపు పాదాల కింద అన్నమాట, అరిపాదాలు, అది ఆ తామ్ర తలయోహం అంటే ఆ అరిపాదాలలో ఉండే ఎరుపు. మామూలుగా కూడా మనం చూస్తే పైన పాదం కన్నా అరిపాదాలు ఇంకా గులాబీగా ఉంటాయి, అటువంటి ఆ ఎరుపు. నిగమనుతయోహో, నిగమములు అంటే ఏమిటి? వేదములు, వేదముల చేత స్తుతింపబడిన. నాకి నతయోహో, నాకి, నాకము అంటే మీ అందరికీ తెలుసు స్వర్గం. నాకి అంటే స్వర్గానికి సంబంధించిన. నతయోహో స్వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు? దేవతలు. ఆ దేవతల చేత నతయోహో నమస్కరింపబడిన. నిరస్త ప్రోన్మీలన్ నళిన మదయోహో, నిరస్త అంటే తిరస్కరిస్తున్న, నిరసిస్తున్న. ప్రోన్మీలన్, ఉన్మీలన్, ప్రోన్మీలన్. ఉన్మీలన్ అంటే వికసించిన, ప్రోన్మీలన్ అంటే బాగా వికసించిన, ఇంకా పూర్తిగా వికసించిన అన్నమాట. పూర్తిగా వికసించిన నళిన మదయోహో, నళినాలు అంటే తామర పూలు, పూర్తిగా వికసించిన తామర పూలలో ఉండే మృదుత్వము, శోభ, వాటి పరిమళము, ఇవన్నిటినీ కూడా వాటి యొక్క మదయో అంటే, ఇప్పుడు తామర పువ్వులో ఉన్న ఆ ఆ గొప్పతనం ఏమిటి? ఆ తామర పువ్వుకుండే ఆ మృదుత్వము, రంగు, ఆ పువ్వుకున్న పరిమళం, ఇవన్నీ కూడా ఆ తామర పువ్వుకున్న ఆ మదము. అంటే ప్రతి దానికి కూడా దాని యొక్క గొప్పతనం. మదము అంటే ఏమిటి? ఆ వస్తువుకున్న ఒక పెద్ద విశేషం, గొప్ప విశేషం, ఆ గొప్ప విశేషం అన్నమాట. నిరస్త ప్రోన్మీలన్ నడిన మదయోహో, అటువంటి ఆ తామర పువ్వులో ఉన్న ఆ గొప్పతనాన్ని నిరసిస్తున్నా, తిరస్కరిస్తున్నా. కామాక్ష్యాహ, కామాక్షిదేవి యొక్క పదయోహు ఏవ, పాదములందే
నిలియే దాగి ఉందును, నేను లీనమైపోతాను, అందులోనే లయమైపోతాను అని ఈ శ్లోకంలో చెప్తున్నారంటే పరానికి అన్నిటికీ కూడా పరం ప్రసాదించే సమస్తముల కంటే కూడా పరమైనది అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఇందులో పాదములు మనకి ఉన్న ఈ జన్మ చక్రం అనే చక్రంలో ఉన్నాం కదా మనం. జన్మ మరణం, ఈ జనన మరణ రాహిత్యానికి ఆ రాహిత్యాన్ని ప్రసాదించేవి కాబట్టి అదే ముక్తి. అంటే ఇంక ఈ చట్రంలో మళ్ళా రావక్కర్ లేకుండా అమ్మవారి పాద ధ్యానం సక్రమంగా చేసిన సాధకుడికి ఇంకా మళ్ళా ఈ జన్మ మరణ ఆ ఈ సైకిల్లోకి ఈ రానవసరం లేకుండా ఉండే ఆ పరాన్ని ప్రసాదించగలిగినవి పాదాలు కాబట్టి సంసార దుఃఖం నుంచి విముక్తిని ప్రసాదించేవి కాబట్టి ఆ పాదాలని పరస్మాత్ సర్వస్మాదపి చ పరయోహో అని చెప్పారు. ఆ మాటను మనం గనక బాగా అర్థం చేసుకుంటే ఆ శ్లోకం చదవడం చాలా ఈజీ అయిపోతుంది. పరస్మాత్ సర్వస్మాదపి చ పరయోహో ముక్తికరయోహో, ఆ మాట ఇంత అర్థం ఉంది అందులో. అటువంటి పరాత్పర ఆవిడ పాదములు కూడా పరాత్పరములు, అన్నిటికన్నా కూడా పరములైనవి, పరాన్ని ప్రసాదించే ముక్తిని ప్రసాదించేవి కాబట్టి ఆ పాదాలలో నేను నిలియే ఐ మెర్జ్ మై సెల్ఫ్, నేను అందులో దాగిపోతాను, లీనమైపోతాను, లైవ్ అయిపోతాను. ఇంకా నాకు అంటే లైవ్ అయిపోవడం అంటే ఏమిటి? నేను అనేది విడిగా లేకుండా పంచదార నీళ్ళల్లో కలిపినప్పుడు ఎలా పంచదార ద్రావణంలో కలిసిపోతుంది, పంచదార ద్రావణం అయిపోతుంది. అది అంటే నీరు పంచదార విడిగా లేదు. ఎలాగైతే అది విలీనం అయిపోయిందో అటువంటి నేను అనే ఈ అహం లేకుండా ఆ పెద్ద అహంలోకి నేను చేరిపోవడమే అది ముక్తి. అటువంటి ఆ పరాన్ని ప్రసాదించగలిగినవి ఆ ఆ పరాత్పర ఆవిడ యొక్క పాదములు కాబట్టి పరాత్పరములు. అటువంటి పాదములు, ఆ పాదములు ఎలా ఉన్నాయి? నఖశ్రీభి జ్యోత్స్నా కలిత తులయో, అంటే వాటితో పోలిక కలిగిన తెల్లని చల్లని వెన్నెలతో పోలిక కలిగిన అటువంటి కాంతులని వెదజల్లుతున్నాయి. అటువంటి తెల్లని మనకు తెలిసిన ఒక చంద్రకాంతిలోనే ఇంత చల్లదనము, ఇంత ఆ శోభ ఉంటే వాటికి పుట్టుక స్థానమైన ఆవిడ పాదములు ఎంత వెలుగు, కాంతి, చల్లదనము కలిగి ఉంటాయి. మన ఊహకే అసాధ్యం. అది ఊహించలేనంత గొప్ప ఆ చల్లని ఆ శరణాగతిని ఆ పాదాలు ప్రసాదిస్తాయి కాబట్టి ఆ పాదములు ఎటువంటివి? నిగమనుతయోహో, వేదాలన్నీ కూడా నుతిస్తున్నాయి, అంటే స్తోత్రం చేస్తున్నాయి. ఈ వేదాలన్నీ ఏం చెప్తున్నాయి? వేదాంతములు అంటే ఉపనిషత్తులు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకి? ఏదైతే జ్ఞానం పరం ఉందో అక్కడికి చేరుకోవడమే జీవి లక్షణం, జీవి యొక్క ఉత్తమ లక్షణము, లక్ష్యం. అక్కడికి వెళ్ళి చేరుకోవాలి. అది ఉపనిషత్తులు చెప్తున్నాయి, మనకు బోధిస్తున్నాయి. ఏమిటంటే ఈ వేదాలన్నీ మనకి ఒక క్రమబద్ధమైన జీవితంలో ఎలా గడపాలో చెప్తూ ఈ క్రమబద్ధమైన ధర్మపరమైన మార్గం నుంచి మోక్షం ఎలా పొందాలో ఇవన్నీ ఉపనిషత్తులు మనకి నేర్పిస్తున్నాయి. ఇవన్నీ కూడా వేటి గురించి చెప్తున్నాయి? ఆ పరం ఏమిటి? ఆ పరములు ఏమిటవి? అమ్మవారి పాదాలు. అటువంటి ఆ పాద శరణాగతి ఏవైతే ఇవన్నీ చెప్తున్నాయో నాకినతయోహో, ఈ నాకమున ఉండే దేవతలందరూ కూడా నమస్కరిస్తున్నారు. వాళ్ళకి కూడా ముక్తిని ప్రసాదించే, అంటే
ఈ స్థితులు ఉన్నాయి కదా, మానవ జీవితం, దేవతలు, ఆ పైన ఇంకా సిద్ధులు, కిన్నెరలు, పురుషులు, ఇన్ని రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కావాల్సినవి అమ్మవారి పాదములే. కాబట్టి అటువంటి పాద శరణాగతిని పొందితే ఎంత అద్భుతంగా ఉంటుందో అది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. నాకము అనే మాటకి ఒక అద్భుతమైన ఒక మీనింగ్ ఉంది. అకము అంటే అక అంటే పెయిన్. నా అక అంటే పెయిన్లెస్ ప్లేస్ ఏమిటది? స్వర్గం. అక్కడున్న వాళ్ళకి పెయిన్ లేదు, వాళ్ళకి ఇంకే కష్టము దుఃఖము లేవు. వాళ్ళు దేవతలు. ఆ దేవతలు కూడా అంటే ఏ రకమైన కష్టము దుఃఖము అజ్ఞానము ఏమీ లేని ఒక ప్రదేశము నాకము. ఆ నాకములో ఉండేవాడు నాకి అంటే ఆ స్వర్గలోకంలో ఉండేవాడు. వాళ్ళ వాళ్ళ చేత కూడా దేవత ఈ అమ్మవారి పాదాలు నమస్కరింపబడుతున్నాయి అంటే అర్థం ఏమిటి? వాళ్ళకి కూడా ఆ ముక్తి కావాలి. వాళ్ళకి కూడా ఇంకేమీ లేదు. మనం అనుకుంటాం నీ కష్టం తీరిపోతే బాగుండు, అది తీరిపోతే బాగుండు, నా మనసులో ఉండే ఈ దుఃఖం తీరిపోతే బాగుండు అని. ఇవేమి మనం వీటిని పోగొట్టుకోవడం కోసం అమ్మవారి ధ్యానం చేసుకుంటాం. ఆ ధ్యానం మనం ఇవేవో పోగొట్టుకోవడం కోసం చేస్తున్నాం. ఇవేమి లేని ఈ దేవతలు కూడా ఎందుకు అమ్మవారి పాద ధ్యానం శరణాగతి కోరుతున్నారు? ఎందుకంటే అది ముక్తిని ప్రసాదించే ముక్తికరములు. ఈ ముక్తితో ఆ ముక్తి అంటే ఏమిటి? అమ్మవారి యందు లీనం అయిపోవడం. నేనే అమ్మవారు అని చెప్పడం. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, రాఘవనారాయణ శాస్త్రి గారని ఆయనను చూడడానికి వచ్చిన వాళ్ళకి ఆ అమ్మాయికి అమ్మవారే కనపడింది, ఆయన కనపడలేదు. అంటే అటువంటి ఆ పూర్తిగా లీనమైపోయి అమ్మవారి యందు నేను అమ్మవారు అనే ఒక తరతమం లేదు. అటువంటి పూర్తి ఆ శరణాగతి ముక్తి. అటువంటి ముక్తిని కోరుకోమని అంటే మనకి ఊహకి కూడా దుస్సాధ్యం. అటువంటి ఊహని కూడా మనకి ప్రవేశపెడతారు. ఏదైతే మామూలుగా మనము కోరుకోలేమో, తెలియదో మనకి, అటువంటి ఆ తెలియని భావాన్ని కూడా మనకిచ్చి కోరుకో, ఇది కూడా నీకు సాధ్యమే, చెయ్యి. భక్తితో సాధ్యం కానిది ఏమీ లేదు. నువ్వు అమ్మవారి పాద ధ్యానం చేస్తే ఆ పాద ధ్యానంతో నీకు అంత కష్టతరమైన దేవతలు కూడా కోరుకునే ఆ పరస్మాత్ సర్వస్మాదపిచ పరయోహో అటువంటి పాదాలని పొందడం ఎంత సులభతరం, ఎంత తేలిగ్గా నువ్వు పొందగలుగుతావు. కాబట్టి అటువంటి ఆ పాదాల శరణాగతిని నువ్వు పొందు, ముక్తిని నిలిగే అటువంటి లీనమైపో ఆ పాదాల యందు. అది ఆయన చెప్తున్నారు, నేను అందులో లీనమైపోతాను. అటువంటి సుందరమైన అన్నిటికన్నా ముఖ్యమైన ఆ ఆ ముక్తిని ప్రసాదించే ఆ పాదాలని ఈ నళినమసునో అటువంటి ఈ తామర పూల యొక్క ఒక ఆ గొప్పతనాన్ని గర్వ గర్వాన్ని భంగపరిచేవి. ఇందులో తామర పువ్వుల యొక్క గర్వాన్ని భంగపరిచేవి ఎందుకు చెప్తున్నారు? మనలో ఉన్న షట్కమలాలు కూడా ఆ ఎప్పుడో ఎక్కడో ఒక చిన్న ఒక గర్వము ఏ చక్రంతో మొదలవుతుందో తెలియదు, అటువంటి ఆ గర్వాన్ని భంగపరిచేవి, మనలో ఉండే అహంకారాన్ని పూర్తిగా తీసేసేవి అయినా అటువంటి ఆ పాద శరణాగతి ఆ పొంది నేను ఆ పాదములలో లీనమైపోదునుగాక. అది ఈ పద్యంలో మనకు చెప్తున్నారు. పరస్మాత్ సర్వస్మాదపి చ పరయోర్ముక్తికరయోః నఖశ్రీభిః జ్యోత్స్నా కలితతులయోః తామ్రతలయోః నిలీయే కామాక్ష్యా నిగమనుతయోర్నాకినతయోః నిరస్తప్రోన్మీలన్నలినమదయోరేవ పదయోః
నిరస్త ప్రోన్మీలన్నలినమదయోహ చెప్తున్నారు ఇక్కడ. అంటే పూర్తిగా వికసించిన కమలాలు అంటే అన్ని చక్రాలు వికసించిన తర్వాత సహస్రారానికి వెళ్తాడు సాధకుడు. నిరస్త అటువంటి ఆ కమలాల యొక్క గర్వాన్ని భంగపరచడం అంటే సాధనలో కుండలిని ప్రయాణంలో ఆ పూర్తిగా వికసించిన ఈ వీటన్నిటినీ కూడా దాటాలి. ఆ లోపల ఎక్కడా కూడా నేను ఇది సాధించగలుగుతున్నాను అది సాధిస్తున్నాను అనేది పోగొట్టుకున్న తర్వాతే ఈ సాధకుడు ఆ అమ్మవారిలో లీనం అవ్వగలుగుతాడు. అంటే నేను అనేది కనపడుతూ ఉంటే అక్కడ అమ్మవారిలో లీనం అవ్వడం కుదరదు కదా. నేను అనేది ఎప్పుడైతే అంతరించిపోతుందో, నేను లేనో, ఆ ఆ స్మరణలో ఆ పాద ధ్యానంలో నేను ఎప్పుడు లేనో ఆ పాదాలే నాకు కనబడుతున్నాయో నేను ఆ పాదాలు అయిపోతాను. అప్పుడు ఆ ముక్తి దొరుకుతుంది. అటువంటి అందుకని నిరస్త ప్రోన్మీలన్నళినమదయోహో అది చెప్పారు. అటువంటి ఆ ఆ భంగం కావాలి. అటువంటి ఈ షట్కమలాల భంగము కావించి సహస్రారానికి వెళ్ళి అక్కడ అమ్మవారి పాద దర్శనం చేసి ఆ పాదాలలో విలీనం అయిపోవాలి. అది ఈ పద్యంలో చెప్పిన గొప్ప విషయం.